కొడుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్. ఈ సీనియర్ ఎన్టీఆర్ గారికి కలిగిన మూడో సంతానమే హరికృష్ణ గారు. మనం ఈ రోజు ఈ వీడియోలో హరికృష్ణ గారు చిన్నతనం నుండి తను పార్టీ పెట్టి ఓడిపోయి తన చివరి స్టేజ్ వరకు ఎలా గడిపారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హరికృష్ణ గారు తన చిన్నతనం స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గర ఉండే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 1967లో తన మొట్టమొదటి సినిమాని అయితే స్టార్ట్ చేశారు. అలా సినీ రంగంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి సినిమాలోనే చిన్న బాలకృష్ణుడి వేషం వేసి అందరినీ మెప్పించారు. తర్వాత ఎన్నో సినిమాలు చేశారు. కానీ 1977లో సీనియర్ ఎన్టీఆర్ గారు దర్శకత్వం చేసి తానే కర్ణుడిగా, దుర్యోధనుడిగా, ఈవెన్ కృష్ణుడిగా 3 క్యారెక్టర్స్ వేసి తన కొడుకులైన ఇద్దరిని కూడా బాలకృష్ణ తోటి అభిమన్యుడు అండ్ హరికృష్ణ తోటి అర్జునుడి క్యారెక్టర్స్ వేయించి ఈ సినిమా తోటి అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టేశారు. హరికృష్ణ గారికి 1973 ఫిబ్రవరి 2న లక్ష్మి గారితో అయితే మ్యారేజ్ జరిగింది. తర్వాత వాళ్ళిద్దరికి జానకిరామ్ అండ్ కళ్యాణ్ రామ్ అని చెప్పి 2 కొడుకులు అయితే పుట్టారు. వాళ్ళకి 4 సంవత్సరాలు వచ్చేసరికి హరికృష్ణ గారికి పిల్లలిద్దరికీ కూడా సంగీతం నేర్పించాలి అనే కోరికతోటి వాళ్ళ ఇంట్లోనే శాలిని భాస్కర్ అని చెప్పని సంగీత టీచర్ని అయితే జాయిన్ చేయించారు. ఆ టైంలో హరికృష్ణ గారి చేతుల్లో పెద్దగా మూవీస్ ఏం లేకపోవడం, తను ఇంట్లోనే కొంచెం ఖాళీగా ఉండడం తోటి అప్పుడప్పుడు శాలిని భాస్కర్ ని తన కార్లోనే ఇంటి నుండి డ్రాప్ చేసి రావడం అలా చేస్తూ ఉండేవాడు. ఇక అదే సమయంలో వాళ్ళిద్దరికి సాన్నిహిత్యం పెరగడం ఇది గమనించిన వాళ్ళిద్దరూ కూడా అది ప్రేమ అని నిర్ధారించుకొని వాళ్ళిద్దరూ సహజీవనం చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత శాలినికి అండ్ హరికృష్ణ గారికి ఒక కొడుకు అయితే పుట్టాడు. కొడుకు పేరు తారక రామ్ గా అయితే హరికృష్ణ నామకరణం చేశాడు. కొన్నాళ్ళకి వాళ్ళిద్దరి గురించి హరికృష్ణ గారి మొదటి భార్య అయిన లక్ష్మికి తెలిసింది. అప్పుడు హరికృష్ణ లక్ష్మి గారితో, లక్ష్మి నేను చేసింది తప్పే కాదనలేను, కానీ ఇప్పుడు శాలినిని నేను మధ్యలో వదిలివేయలేను, అలా అని చెప్పి మీకు కూడా అన్యాయం చేయను అని చెప్పి హరికృష్ణ లక్ష్మిని బ్రతిమలాడాడు. కొన్నాళ్ళకి తన భర్త మనసు అర్థం చేసుకున్న లక్ష్మి సరే అని చెప్పని ఒక కండిషన్ తోటి హరికృష్ణను క్షమించింది. ఆ కండిషన్ ఏంటంటే తన ఆస్తి మొత్తం కూడా నందమూరి వారసులైన తన పిల్లలకే రావాలి అని చెప్పని, షూటింగ్స్ అయిపోయిన తర్వాత కూడా హరికృష్ణ ఇంకెక్కడికి వెళ్లకుండా తన దగ్గరికే రావాలి అని చెప్పని కండిషన్స్ పెట్టి హరికృష్ణని క్షమించేసింది. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా హరికృష్ణ రెండో సంబంధం ఉంది అని చెప్పి తెలియడంతో హరికృష్ణను ఇంటికి పిలిచి కొంచెం గట్టిగానే మందలించాడు. తన తండ్రి గారికి కూడా హరికృష్ణ జరిగింది చెప్పి నేను ఇప్పుడు శాలినికి ద్రోహం చేయలేను అని చెప్పి చెప్పాడు. ఆ టైంకి తారక రామ్కి 10 సంవత్సరాలు రావడంతో సీనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణను పిలిచి ఆ పిల్లవాడిని తీసుకొని రా నా దగ్గరకి అని చెప్పి చెప్పడంతో హరికృష్ణ ఎంతో ఆనందంతో వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ పిల్లవాడి పేరు ఏంటి అని అడిగితే తారక రామ్ అని చెప్పాడు. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆ పిల్లవాడిని చూసి ఎంతో నచ్చి తనకు ఇక్కడ నుంచి నేను నా పేరు నామకరణం చేస్తున్నా అని చెప్పి నందమూరి తారక రామారావు అని చెప్పి చెప్పాడు. అండ్ మీరందరూ కూడా ఇక్కడ నుండి ఇతన్ని అలానే పిలవాలి అని చెప్పి చెప్పాడు. అప్పటి నుండి తారక రామ్ గా ఉన్న తన పేరు నందమూరి తారక రామారావుగా అయితే మారింది. అది అలా ఉండగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అండ్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీనియర్ ఎన్టీఆర్ గారు తన సొంతగా పార్టీ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అప్పుడు ప్రచారం ఎలా చేయాలి అని ఆలోచిస్తుండగా సీనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్రెండ్ ఎంజి రామచంద్ర గారి దగ్గర కొన్న ఒక పాత వెహికల్ గుర్తొచ్చింది. ఆ వెహికల్ ని హరికృష్ణ గారికి చూపించి ఈ వెహికల్ ని త్వరగా రెడీ చెయ్యి, మనం ఈ వెహికల్ నే ప్రచారానికి వాడుకుందాం అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పని హరికృష్ణ గారు 1 వీక్లో ఆ వెహికల్ను రెడీ చేశారు. ఆ వెహికల్ పేరు చైతన్య రథం అని చెప్పి నామకరణం చేశారు. ఆ తర్వాత డ్రైవర్గా ఎవరిని నియమించాలి అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో ఇంకెవరో ఎందుకు నేనే ఉంటాను అని చెప్పి డ్రైవింగ్ మీద ఎంతో మక్కువ ఉన్న హరికృష్ణ గారు డ్రైవింగ్ నేనే చేస్తాను అని చెప్పి నందమూరి తారక రామారావు గారితో చెప్పడంతో సరే అని చెప్పని తన తండ్రి ఎక్కడికి వెళ్ళినా సరే తనే డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకి సీనియర్ ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి అనే ఆవిడతో సాన్నిహిత్యం పెరగడం ద్వారా పార్టీ తన చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో చంద్రబాబు గారు నందమూరి ఫ్యామిలీ అందరినీ పిలిచి మీ నాన్నగారు మంచి వాళ్ళే, అది అందరికీ తెలుసు, కానీ ఈ సమయంలో లక్ష్మీ పార్వతి వచ్చాక ఆయన పార్టీని పట్టించుకోవడం మానేశారు. సో ప్రజెంట్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు మనం మేల్కోకపోతే పార్టీ ఇంకా మొత్తం ఆవిడ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి నందమూరి కుటుంబాన్ని మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సమయంలో హరికృష్ణకి కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టే అనిపించడంతో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వైస్రాయ్ హోటల్లో 200 మంది ఎమ్మెల్యేలను పెట్టడంలో హరికృష్ణ గారే ఎక్కువ పాత్ర వహించాడు.
కానీ ఆ సమయంలో వైస్రాయ్ హోటల్కు వచ్చిన తన తండ్రి గారైన సీనియర్ ఎన్టీఆర్ గారి మీద చెప్పులు పడతాయని చెప్పని ఊహించని ఈ హరికృష్ణ గారు తన తండ్రి గారికి జరిగిన ఆ అవమానాన్ని తన కళ్ళతో చూసి దాదాపు 3 రోజుల పాటు అయితే భోజనం చేయలేదట. తర్వాత చంద్రబాబు నాయుడు తను దాచిపెట్టిన 200 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి సీఎంగా అయితే గెలిచారు. అలా చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిచిన తర్వాత హరికృష్ణకి మినిస్ట్రీ కూడా ఇస్తామన్నారు. కానీ హరికృష్ణ తనకు వచ్చిన మినిస్ట్రీని వద్దని చెప్పి తన బావ అయిన చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం హరికృష్ణ గారికి నచ్చకపోవడంతో జనవరి 27, 1999లో తనే సొంతగా అన్నా తెలుగుదేశం పార్టీ అని చెప్పి తన సొంతగా పార్టీ పెట్టాడు. తాను పార్టీ పెట్టిన నెక్స్ట్ డేనే 28వ తారీఖు జనవరిన రాజ్యసభ మెంబర్ ఎంపీ అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు బీజేపీకి బాయ్ బాయ్ చెప్పి హరికృష్ణ మద్దతుగా వచ్చాడు. అంతేకాకుండా మరొక రాజ్యసభ మెంబర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా ఏటీడీపీ పార్టీలో చేరడంతో కొంత బలం వచ్చింది. ఆ తర్వాత ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా టీడీపీని కాదని చెప్పి ఏటీడీపీ వైపు రావడంతో ఆ పార్టీకి బలం పెరిగిందని చెప్పి అనుకున్నారు అందరూ. తర్వాత వెంటనే జరిగిన ఎలక్షన్స్లో ఏటీడీపీ పార్టీ సిపిఎం అండ్ సిపిఐ పార్టీ తోటి అలయన్స్ కుదుర్చుకొని 1999లో ఎలక్షన్స్లో పోటీ చేసింది. ఆ ఎలక్షన్స్లో మెయిన్గా ఈ అన్నా టీడీపీ పార్టీ మెయిన్గా ప్రచారం చేసింది ఏంటంటే ఫారెన్లో పుట్టి పెరిగిన సోనియా గాంధీ మనకు పీఎంగా ఉండకూడదు అని చెప్పని ఆ పార్టీ ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉండడంతో సెంట్రల్లో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఎలాగైనా సరే ఈ అన్నా టీడీపీ పార్టీని ఓడించాలి అని చెప్పని నడుం బిగించి ఈ అన్నా టీడీపీ పార్టీని ఓడించారు. అప్పుడు 1999లో జరిగిన ఎలక్షన్స్లో ఈ హరికృష్ణ గారు తన తరపున మొత్తం 191 క్యాండిడేట్స్ని అయితే నిలబెట్టారు. ఆయనకు మొత్తం 3,71,718 ఓట్స్ మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం మీద 1.12% ఓటింగ్ మాత్రమే వచ్చింది. అంతేకాకుండా ఒక్క సీటు కూడా గెలవలేదు. అండ్ అదే ఇయర్లో వచ్చిన లోక్సభ ఎలక్షన్స్లో కూడా అన్నా టీడీపీ పార్టీ తన తరపున మొత్తం 20 క్యాండిడేట్స్ని నిలబెట్టింది. ఆ ఎలక్షన్స్లో 2,44,045 ఓట్లు అయితే వచ్చాయి. కానీ ఈ ఓటింగ్ మొత్తం 0.73% ఓటింగ్ మాత్రమే ఆ పార్టీకి వచ్చింది. సో ఈ 2 ఎలక్షన్స్లో కూడా హరికృష్ణ గారు దారుణంగా ఓడిపోవడంతో తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి సినీ రంగంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న తన పిల్లలతో ఆడియో ఫంక్షన్స్కి ఈవెంట్స్కి వస్తూ తన శేష జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు హరికృష్ణ. తను బ్రతికి ఉండగానే తన పెద్ద కుమారుడు కార్ యాక్సిడెంట్లో చనిపోవడం తనని ఎంతో కుదిచివేసింది. కానీ చివరాఖరిగా హరికృష్ణ గారు తాను ఎంతో అభిమానించిన ఒక అభిమాని పెళ్లి కోసం అని చెప్పని తన సఫారీ కార్లో సొంతగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఎర్లీ మార్నింగ్ 4:30 కార్ యాక్సిడెంట్ జరిగి ఆ కార్ యాక్సిడెంట్లోనే హరికృష్ణ గారు అయితే మరణించారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టాటా, బై బై, సీ యూ అండ్ జై హింద్.